ఒంగోలు నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో ఏదో ఒక ప్రాంతంలో చోరీ ఘటనలు వెలుగు చూస్తూనే ఉండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా కర్నూలు రోడ్లోని ఆంధ్రకేసరి నగర్ లో పట్టపగలే చోరీ జరగటం కలకలం రేపింది. ఆంధ్రకేసరి నగర్ కు చెందిన ఆలపాటి సత్యానంద సుజాత దంపతులు వ్యాపార నిమిత్తం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు సుమారు ఉదయం 10 గంటల సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించినట్లు బాధితులు తెలిపారు. బాధితుల వివరాల ప్రకారం దంపతులు ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో పై అంతస్తు నుంచి ఒక వ్యక్తి కిందకు దిగుతూ కనిపించాడని, అతడిని ప్రశ్నించగా పై అంతస్తులో నివసిస్తున్న బ్యాచులర్స్ కోసం వచ్చారని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపులు తాళాలు పగలగొట్టి ఉండటంతో పాటు ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసినట్లు గుర్తించారు. బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుంది. వేలిముద్రలను సేకరించి దొంగల ఆనవాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాలూకా ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పట్టపగలే ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ జరగటంతో నగరంలో భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేను ఒకటిగా ఉన్నాను. మోడల్ తాళానికి వచ్చిందండి. నిండేస్తాను అంతే. నేను నిండేస్తాను. మెయిన్ డోర్ కలర్ పెట్టుకోమన్నారు. ఇంకా క్లారిటీగా ఉన్న వచ్చినాయా ఇక్కడ బండి స్ట్రైట్కి వెళ్ళింది. అది ఎండ వస్తుంది. తులసి సిఎస్ ఆ డోర్ వేసి నాకు తెలియదండి. తర్వాత చేశాను డోర్. కచ్చిప్ కూడా పెట్టుకుని ఉండే చూసాడుగా. కచ్చిప్ కూడా పెట్టాడు. పడింది ఎవరికి అట్టనంగా వచ్చేసింది. చూడు ఇది కొత్తగా ఉంది. ఇప్పుడు దీంట్లో ఇదే కొత్త. మేము ఎమ్మడే వస్తాం కానీ ఎన్ని గంటలకు వచ్చారు? మనకి ఎదురొచ్చాడండి. ఎదురొచ్చాడండి కింద అని వచ్చాడు. వస్తే ఆమెకి ఎదురొచ్చాడు. ఫోన్లో మాట్లాడుతూ వస్తాను. ఎవరైనా కానీ పైన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఫోన్ మాట్లాడితే వస్తాను పెట్టాడు. మాకు చెవులో పెట్టాడు. ఫస్ట్ వెళ్ళి వీళ్ళు కొట్టుకాడి నుంచి వచ్చారు. వీళ్ళు లోపలికి వస్తున్నారు. అబ్బాయి బయటికి వెళ్ళాడు. అంటే మీకోసం వాళ్ళ పైన వాళ్ళ కోసం వచ్చారంట అబ్బాయి అని చెప్పాను. అంటే ఏమో ఏమో మరి నాకు తెలియదు. చూశాను కదా ఎవరు వండేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు జస్ట్ నాతో మాట్లాడే లోపు ఇట్లా పైకి వెళ్ళే లోపే క్యాకలు వస్తుంది. పైకి వెళ్ళి చూసేలోపు నా తలుపులు మొత్తం తీసుకున్నాయి. కానీ పెళ్లి కొట్టి ఇట్లా తొంగి చూశాడు. స్టేషన్
పైన ఉంది చిన్న పెంట్ హౌస్ ఉంది. పెంట్ హౌస్ కుర్రవాళ్ళకి ఇచ్చారు. అదే దానికి పైన పైన కుర్రవాళ్ళకి అద్దెకి వీళ్ళు కొట్టుకాడి నుంచి వచ్చారు. వీళ్ళు లోపలికి వస్తున్నారు, అబ్బాయి బయటికి వెళ్ళాడు. అంటే మీకోసం వాళ్ళ పైన వాళ్ళ కోసం వచ్చారంట అబ్బాయి అని చెప్పాను. అంటే ఏమో మరి నాకు తెలియదు, చూశాను కదా, ఎవరు వండేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు జస్ట్ నాతో మాట్లాడే లోపు ఇట్లా పైకి వెళ్ళే లోపే కేకలు వస్తుంది. పైకి వెళ్ళి చూసేలోపు నా తలుపులు మొత్తం తీసుకున్నాయి. కానీ పెళ్లి కొట్టి ఇట్లా తొంగి చూశాడు. స్టేషన్ నా పేరు సత్యానందరావు అండి. మేము షాప్ దగ్గర ఉన్నాము. 11 మా వాళ్ళు టిఫిన్ తీసుకొని వచ్చాను నా కోసం. మళ్ళీ మేము ఇద్దరం 1 గంటకి ఇంటికి వచ్చేటికి జరిగిందండి. పైకి వచ్చి మేము చూసేటికి మాకు ఎదురొచ్చాడంట మా ఆడవాళ్ళకి. నేను చాలా మర్చిపోయానండి. కొన్ని గడికి పోయి తీసుకొని వచ్చేటికి మా ఆడవాళ్ళు గేట్ లోపలికి వస్తుంది. గేట్ లోపలికి వస్తుంది, ఆ అబ్బాయి ఎదురొచ్చాడంట. ఆ పైన కుర్రవాళ్ళకి ఇస్తే మా కుర్రవాళ్ళకి వచ్చాను అని చెప్పాడు. మేము ఇద్దరు లోపల పైకి మెట్లు వచ్చేటికి తాళాలు తీసుకున్నాయి. అందులో నేను భయపడ్డానండి. అందులో లోపల మెయిన్ డోరు అని తీసుకున్నాయి. లోపల పోయి బీరు తలుపు తీసుకున్నాయని అని నేను చూసాను. వేసిపోయాయని ఏమి లేవు. అది హారం ఒకటి, మణికించ ఒకటి, గొలుసు ఒకటి,
ఉంగరం, మరి ఈ అబ్బాయి బ్యాచ్ ఇంకో ఇలా ఇంకోటి ఇలా గోల్స్కి చేస్తారు ఇది అదొకటి, మళ్ళీ నెక్లెస్ చిన్న నెక్లెస్ ఒకటి, ఏమండి మొత్తం 30 సవాలు పెంచిపోండి అని అది డబ్బులు అండి, బంగారం అండి అది. జాత మాది ఆంధ్రకేశ్ నగర్ ఫస్ట్ లైను. మాది కిరాణా షాప్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక మనిషి బయటకు వస్తున్నాడు. ఎవరి కోసం వస్తున్నావయ్యా అంటే పైన బ్యాచులర్స్ ఉన్నారు వాళ్ళ కోసం వస్తున్నా అన్నాడు. మా వారి ఇంటి తాళం షాప్లో మర్చిపోయారు సార్. ఆ తాళం తీసుకురావడానికి ఆయన వెళ్ళి వచ్చేసరికి నేను కింద కూర్చున్నాను. ఆయన పైకి వచ్చారు, నేను కిందే ఉండేసరికి పైకి వచ్చేసరికి పైన కటకటాలు తాళం తీసే ఉంది, తలుపులు తీసుకున్నాయి, ఈ తలుపు తీసుకున్నాయి, నువ్వు తాళం వేయకుండా వచ్చావేంటి అని అడిగారు. లేదు నేను తాళం వేసే వచ్చాను అని చెప్పాను. లోపలికి వెళ్ళి ఆయన చూసేసరికి ఇక్కడ నుంచే మాకు హాల్లో ఇక్కడ వాకిట్లో నుంచి ఉంటేనే లోపల ఆ బెడ్రూమ్ తలుపు కూడా ఎప్పుడు వేసి ఉంటుంది, తలుపు తీసుంది, అరమర తలుపు తీసుంది, బీరువా తలుపు కూడా ఓపెన్ చేసింది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే వస్తువులు అవి ఏం లేవు సార్. తర్వాత మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, సీసీ కెమెరా ఫోన్ చేసి అడిగితే సీసీ కెమెరా చూపించి ఇట్లా ఎవరో ఒక మనిషి వచ్చి వెళ్ళాడని చెప్పేసి సార్. మా పైన బ్యాచులర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగితే మీరు వచ్చేసరికి ఒక అతను ఇక్కడ నించొని తారట్లాడుతున్నారు అన్నారు సార్. పైకి అటు ఇటు చూశారు, సీసీ కెమెరాలో కూడా లోపలికి వెళ్ళటం మాకు కనిపించింది. నేను అడిగాను సార్ ఎందుకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఎవరు నువ్వు కొత్తగూడెం అంటే మేము పైన బ్యాచులర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నానని చెప్పారు. మా కింద అమ్మాయి అద్దెకున్న అమ్మాయి కూడా అరగంట క్రితం అడిగితే వాళ్ళకి అది చెప్పారంట, మా వాళ్ళు ఉన్నారు పైన మాట్లాడి వస్తానికి వెళ్తున్నాను అని. ఇంట్లో హారము, 2 బ్రాస్లైట్లు, 2 ఉంగరాలు, 2 చైన్స్, ఇంకో లేడీస్ ఉంగరం పోయింది. నల్లబూసలు కూడా కనిపించాయి. నల్లబూసలు 30 పైన ఉంటాయి సార్. అంటే క్యాష్ అసలు ఏం లేదు సార్. అసలు ఇంక వెండి వస్తాం అసలు లోపలికి పోలేదు, అసలు అసలు పోలేదు. మా వారు ఒక్కళ్ళు వెళ్ళి చూశారు, నాకు భయం వేసిన లోపలికి కూడా వెళ్ళలేదు అసలు. అది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.